నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ్. మా ప్రయాణానికి స్వాగతం. హే శివ శంకర్, హే కరుణాకర్, सुनिए हरज हमारी, भवसागर से पार उठा लो, आए चरण तिहारी. हे शिव शंकर, हे करुणाकर, सुनिए हरज हमारी అంటూ పర్వతాలను చూస్తూ, టెంపుల్లను చూస్తూ, దేవస్థానాలను చూస్తూ మైమర్చిపోయి శివధ్యానమే, శివుణ్ణే కొలవటము, శివుణ్ణే ప్రార్థించటము. ఎక్కడ చూసినా మనకు నమ పార్వతీపతయే శివ హర 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 మహాదేవ్ అనే శబ్దాలు అంతర్లీనంగా, అంతర్భాగంగా వినిపిస్తూ ఉంటాయి. ఏ వ్యక్తిని కలిసినా, ఏ వ్యక్తితో మాట్లాడినా మొదటగా వచ్చే అక్షరం వాటి నోటితో హర్ హర్ మహాదేవ్, జై భోలేనాథ్, హర్ హర్ మహాదేవ్ అంటే మొత్తము శివమయం. అక్కడ ఉండేదే శివుడు. సాక్షాత్తు శివుడు, పార్వతి సకుటుంబంగా అక్కడ ఉన్నారంటే మన అదృష్టం ఎంత గొప్పది. మనము ఈ పవిత్రమైన గడ్డపైన పుట్టాము. పుట్టినందుకు సార్థకం చేసుకోవాలంటే ఇలాంటి ప్లేస్లని కంపల్సరీగా మనము చూడాలి. ఆ పరమశివుని దర్శనం చేసుకోవాలి. బద్రీనాథ్లో విష్ణు దర్శనం చేసుకోవాలా. ఎక్కడెక్కడ ఏ దేవస్థానాలు ఉన్నాయో ఆ దేవస్థానాలకు మనం వెళ్ళాలి. మనకి ఎలా అనుకూలిస్తాను, ట్రైన్కి వెళ్ళేవాళ్ళు ట్రైన్, బస్కి వెళ్ళేవాళ్ళు బస్కి, ఫ్లైట్, ఎవరెవరి స్తోమతం వాళ్ళు ఆ ప్రయాణాలు చేయాలి. కాకపోతే ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారన్నా, మరి వీలైతే సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి దర్శనాలు చేసుకోవాలా. మన కళ్ళతో మనం చూడాలా. డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కాదు, మన కంటితో ఆ దృశ్యాలని చూస్తూ ఉంటే మనసు పులకరించిపోతుంది. మన ధ్యానం మొత్తం దేవుడిపైనే ఉంటుంది. బ్రదర్, ఎన్ని నెగటివ్లు ఉన్నా వెళ్ళిపోతాయి, ఎన్ని కష్టాలున్నా మర్చిపోతారు, ఎన్ని బాధలున్నా వెళ్ళిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి బయలుదేరండి, ఏదో ఒక్క ప్లేస్కి విజిట్ చేయండి. అక్కడ ఒక 4 దినాలు, 3 దినాలు, మీకు నచ్చితే 5 దినాలు ప్రశాంతంగా ఉండండి. ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఫోన్లు బంద్ చేసి, నో నెట్వర్క్, ఓన్లీ ధ్యానం. ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడి పేరు ధ్యానం చేయండి. కానీ ఒకసారి బయటికి వెళ్ళండి బ్రదర్, తెలుస్తుంది మన భారతదేశం ఎంత గొప్పదో, ఎలాంటి స్థానాలు ఉన్నాయో. ధన్యవాదాలు ఫ్రెండ్స్. హర్ హర్ మహాదేవ్.